ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పక్షాల నేతలు హద్దులు లేవన్నట్టుగా చెలరేగిపోతున్నారు. అవినీతి అక్రమాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని కూటమి పక్షాల నేతలే అంగీకరించారు. ముఖ్యంగా అలా చెలరేగిపోతున్న కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మరీ సీఎం వారించే ప్రయత్నం చేశారు. డబ్బులు సంపాదించడంతోనే మొత్తం రాజకీయంగా మనుగడ సాగించలేం అని నేరుగా చంద్రబాబు తన పార్టీ నేతలకు హితబోధ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినా ఎక్కడ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతున్నట్టుగా లేదు. ఎమ్మెల్యేలే కాదు, చోటా మోటా నేతలు కూడా చెలరేగిపోతున్నారు. మంత్రుల నుంచి మొదలుకొని కింద స్థాయి నేతల వరకు ఎవ్వరు ఎక్కడ అదుపు లేదన్నట్టుగా నడిచిపోతున్నారు. ఈ పరంపరలోనే ఒక్క ఎమ్మెల్యే 2 ఏళ్లు నిండకుండానే 200 కోట్ల రూపాయలు గడించేశారు అనే వాదన చాలా పెద్ద స్థాయిలో విస్మయానికి గురి చేస్తుంది. ఒక ఎమ్మెల్యే 2 ఏళ్లలో 200 కోట్ల రూపాయల అక్రమార్జన సాధించారు అనేటువంటి విమర్శలు రావడం రాష్ట్రంలో అవినీతి అక్రమ వ్యవహారాలు ఎంత పెద్ద మోతాదులో సాగుతున్నాయో మనకిట్టే అర్థమవుతుంది. ఈ అవినీతి అక్రమాలు కూడా పెద్ద ఇండస్ట్రీస్ నుంచి దందాలు చేసో లేకుంటే భూ కబ్జాలకు పాల్పడో కాకుండా కేవలం మట్టి, ఇసుక, మైనింగ్ అక్రమాల ద్వారా సంపాదించినటువంటి మొత్తం అని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీద ఆరోపణలు వస్తున్నాయి. అదే నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ చెందిన మాజీ నేత పాటంశెట్టి సూర్యచంద్ర అనే నాయకుడు బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ అవినీతి అక్రమాల సంబంధించి మొత్తం చిట్టా తన వద్ద ఉంది అని చెబుతున్నారు. నేరుగా నారా లోకేష్ అనుమతిస్తే ఆధారాలతో సహా అన్నింటినీ అందించగలను అని చెప్తున్నారు. అంటే మెట్ట ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మట్టి, ఇసుక, మైనింగ్ ద్వారానే 200 కోట్లు సంపాదిస్తే ఇక నగరాల్లో లేకుంటే పోర్టులు లాంటి నిర్మిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇతర భూ సమీకరణ సేకరణ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఎన్ని 100 కోట్ల రూపాయలు వెనకేసుంటారు అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఏడాదికి 100 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలు ఒకే ఎమ్మెల్యే గడిస్తే మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి 200 మంది పైన ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అవినీతి ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క కూటమి టర్మ్లోనే జరిగిపోతుందా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే ఏ మోతాదులో నేతలు చెలరేగిపోతున్నారో మనందరికీ అనుమానం కలుగుతోంది. ఒక్క జగ్గంపేటనే మనం ఉదాహరణగా తీసుకుంటే పాటంశెట్టి సూర్యచంద్ర చెప్పినటువంటి మాటలే వాస్తవం అనుకుంటే ఆ వాస్తవాన్ని ఖండించడానికి టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటివరకు సిద్ధం కాలేదు. దాన్ని బట్టి ఒక్క ఎమ్మెల్యే 5 ఏళ్లలో 500 కోట్లు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎన్ని వేల కోట్లు గడిస్తారో అన్నది పక్కన పెడితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కాకుండా ప్రభుత్వ వ్యవహారాల్లో వచ్చేటువంటి పర్సంటేజీలు, ఆ నియోజకవర్గాల్లో అధికారుల ద్వారా వసూలు చేస్తున్నటువంటి దందాలు, ఇవి కాకుండా భూ కబ్జాలు, ల్యాండ్ని అనేక రకాలుగా రికార్డులు తారుమారు చేసి గడిస్తున్న మొత్తాలు, ఇవన్నీ లెక్కేస్తే ఇది ఎన్ని వేల వందల లక్షల కోట్లకు చేరుతుందో అనేటువంటి అనుమానం ఎవరికైనా కలగక మానదు. ఇప్పటికే యథేచ్ఛగా భూములు కట్టబెడుతున్నటువంటి నేపథ్యంలో 99 పైసలకే భూ పందేరం సాగిస్తున్నటువంటి తరుణంలో వైజాగ్లో విలువైన భూములను కూడా ఏకంగా రెగ్యులరైజ్ చేసి గీతం భరత్ లాంటి వాళ్ళకు కూడా పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుస్తున్నటువంటి తరుణంలో ఒక దెబ్బకే 5,000 కోట్ల రూపాయల భూమిని యథేచ్ఛగా అప్పగించేసినటువంటి నేపథ్యంలో ఇదంతా చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి దందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పక్షాల కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి ఈ ఒక్క టర్మ్లోనే 1,00,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అవినీతిని చేపడుతున్నటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతుంది. ఇదంతా కళ్ళకు కనబడుతున్నటువంటి అవినీతిగా కనిపిస్తోంది. ఇక తెర వెనక భాగోతాలు కనిపించకుండా సాగించేటువంటి వ్యవహారాలు అది ఇంకెంత మొత్తం ఉంటుందో అనేటువంటి అనుమానాలు ఇప్పుడు జగ్గంపేటను బట్టి ఎవరికైనా కలుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్న నియంత్రించడంలో ఆయా పక్షాల నేతలు కానీ కంట్రోల్ చేయడానికి తగ్గట్టుగా ఉన్నటువంటి వ్యవస్థలు కానీ ఎక్కడా ఏ కోసానా పనిచేస్తున్నట్టు దాఖలాల్లో ఉచిత ఇసుక పేరుతో ఎలా బలిసినటువంటి వాళ్ళకి భారీగా లబ్ధి చేకూరుతుందో,
మట్టి తవ్వకాల పేరుతో ఎలా మామూళ్ళ పర్వం నడుస్తుందో, మైనింగ్ దందాలో ఎలా ఒక్కొక్క నాయకుడు తెగబలుస్తున్నారో అనేక ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా మోతెక్కిపోతున్నాయి. అదే సమయంలో అనేక భూ కబ్జాల్లో మంత్రుల పాత్రల గురించి, నేరుగా కలెక్టర్లు అధికారుల పాత్ర గురించి రోజు కథనాలు వస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో కలెక్టర్, ఒక గత ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి ఒక సలహాదారు కలిసి పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసే పనిలో ఉన్నారు అంటూ ఆంధ్రజ్యోతి వార్తలుగా వచ్చాయి. ఇలా అనేక రకాల పుంకానుగా వస్తున్నటువంటి కథనాలు బట్టి రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల భాగోతాలు నడుస్తున్నాయి అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంటే జనం వాటిని ఎలా సహించగలరు, అంగీకరించగలరు అనేటువంటి అనుమానాలు అయితే ఎదురవుతున్నాయి. మొత్తంగా ఏమైనా రాజకీయంగా ఇది చాలా పెద్ద స్థాయిలో ప్రభావం చూపే అంశంగా మారబోతోంది. నిజానికి రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు ఇవన్నీ పెద్ద స్థాయిలో ప్రభావితం చేసే అంశాలు కాదు అని నాయకులు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో యథేచ్ఛగా కళ్ళ ఎదురుగా దందాలు, భాగోతాలు నడిపేస్తుంటే దాన్ని జనం సహించే అవకాశం ఉండదు. తమకు అవకాశం వచ్చినప్పుడు అలాంటి వాటికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారనడం మాత్రం నిస్సందేహం అని చెప్పొచ్చు. అందుకే మళ్ళీ వచ్చేసారి అవకాశం ఉంటుందో రాదో, ఈసారి మొత్తం భారీగా పోగేసేయాలి అనేటువంటి నిర్ణయానికి ఈ నాయకులంతా వచ్చేసారా అనే అనుమానం అనేక మంది నుంచి వ్యక్తమవుతోంది.